హైదరాబాద్లోని సినీ ప్రముఖుల ఇళ్లు ఆఫీసుల్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు నివాసాలు ఆఫీసులు సహా మైత్రి మూవీస్ మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ అందిస్తారు. తిరుపాల్, ఐటీ సోదాలు ఎన్ని చోట్ల జరుగుతున్నాయి? హైదరాబాద్ లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇంత తెల్లవారుజామున ఏకకాలంలో 55 ఐటీ బృందాలతో మొదలైన ఈ తనిఖీలు ఈవేళ కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇల్లు కార్యాలయాలు, దిల్ రాజు ఇటీవల విడుదలైన సంక్రాంతికి వస్తున్నాము, గేమ్ చేంజర్ ప్రధాన చిత్రాలు నిర్మాతగా అందించారు. ఆయనకు సంబంధించిన కార్యాలయాల ఇల్లు, అదేవిధంగా మైత్రి మూవీస్ సంబంధించి మైత్రి మూవీస్ నిర్వాహకులు యలమంచిలి రవిశంకర్, ఎర్నేని నవీన్, అట్లాగే సిఇఓ చెర్రీ ఇల్లు కార్యాలయాలు, అదేవిధంగా మ్యాంగో మీడియాకు సంబంధించిన ఇల్లు కార్యాలయాలపై కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టుగా ఐటీ అధికారులు చెప్తున్నారు. నిన్న మొదలైనప్పటికీ కూడా ఈవేళ కూడా మొత్తం 55 బృందాలు ఐటీ సోదాలు కొనసాగిస్తున్నాయని చెప్పేసి ఐటీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ రోజు సాయంత్రానికల్లా కొన్ని బృందాలు కొన్ని చోట్ల ఐటీ సోదాలు ముగిసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన సోదాలలో కీలకమైన పత్రాలు కొన్ని స్వాధీనం చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. అదేవిధంగా బ్యాంకు లాకర్లలో బ్యాంకు లావాదేవీలకు సంబంధించి మొత్తం కూడా వాళ్ళు వ్యాపార లావాదేవీల గురించి మొత్తం అడిగి తెలుసుకుంటారు. రెండోది బ్యాంకు లాకర్లకు సంబంధించి కూడా బ్యాంకు లాకర్లు తెరిపించి అక్కడ అందులో ఏమున్నాయో మొత్తం కూడా పరిశీలన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి కొన్ని బృందాలు రేపు కూడా కొనసాగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కొన్ని చోట్ల మాత్రమే ఈ వేళ సాయంత్రానికి ముగిసే అవకాశం ఉంటుంది. ఈ బ్లాక్ బస్టర్ చిత్రాలు నిర్మించడం వల్ల అంటే ఈ ఏదైతే మైత్రి మూవీస్ ఉన్నదో పుష్ప 2 సినిమా నిర్మించింది, దీనికి సంబంధించి భారీ ఎత్తున రాబడులు వచ్చాయి. దానికి సంబంధించి చెల్లించాల్సిన ఐటీకి వాళ్ళకి వచ్చిన ఆదాయానికి కొంత వ్యత్యాసం ఉండదని చెప్పి ముందస్తుగా కేసు నమోదు చేసిన తర్వాతనే ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్టుగా ఐటీ వర్గాలు చెప్తున్నాయి. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళైతే ఏదైతే సోదాలు చేస్తున్నారో ఆ సోదాలలో లభించే పత్రాలు కావచ్చు, ఇతరత్ర ఆధారాలు కావచ్చు, వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఆయా సంస్థలు వేస్తున్న ఐటీ రిటర్న్లు ఎంత, దానికి వస్తున్న ఆదాయం ఎంత, వాళ్ళు చెల్లిస్తున్న ఆదాయ పన్ను ఎంత, తదితర అంశాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఎగవేతకు ఏమన్నా పాల్పడ్డారా లేదా అన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంటుంది. స్వప్న అయితే తిరుపాల్, ఇప్పుడు నిన్న చూసుకుంటే దిల్ రాజు నివాసాల్లో కార్యాలయాల్లో జరిగింది, అలాగే మైత్రి మూవీస్ కి సంబంధించి ఇవాళ మ్యాంగో మీడియాపై కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇంకా సినీ పరిశ్రమకు సంబంధించి ఇంకా ఏమన్నా సోదాలు జరుగుతాయి అన్నట్టుగా మనకి ఏమైనా సమాచారం ఉందా? స్వప్న, ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు 3 సంవత్సరాలకు సంబంధించి వాళ్ళ ఇళ్ల పైన కార్యాలయాల పైన కొనసాగుతున్నాయి. బ్యాంకు మీడియా కూడా వాళ్ళకి ఏదైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయానికి వాళ్ళు చెల్లిస్తున్న ఆదాయ పన్నుకు వ్యత్యాసం ఉండదని చెప్పేసి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసినట్టుగా ఐటీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు ప్రజెక్ట్ అయితే జరుగుతున్నాయి. నిన్న ఉదయం నుంచి కూడా ఏకకాలంలో మొత్తం కూడా హైదరాబాద్ లోని ప్రధానమైన ప్రాంతాల్లో అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి ఆ ప్రాంతాలలో ఈ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు ఇల్లు ఉన్నాయి. వాటన్నింటిలో కూడా కొన్ని చోట్ల అయితే కొన్ని ప్రాంతాలలో 2-3 బృందాలు కూడా పాల్గొంటున్నాయి. కొన్ని చోట్ల అంటే పెద్ద పెద్ద కార్యాలయాలు ఉన్నప్పుడు బ్యాంకర్లకు వెళ్లాల్సినప్పుడు సపరేట్ గా బృందాలు కావాల్సి కొన్ని బృందాలను వాళ్ళు రిజర్వ్ లో కూడా పెట్టినట్టుగా మనకు సమాచారం ఉన్నది. మొత్తం మీద 55 ఐటీ బృందాలు ఈ దాడుల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ సంవత్సరంలో అయితే ఇదే పెద్ద ఐటీ సోదాలని చెప్పి చెప్పవచ్చు. ఇంత పెద్ద ఎత్తున బృందాలు ఏర్పాటు కావడం, ఇన్ని సంవత్సరాల మీద ఏ కాలంలో సోదాలు జరగడం అంటే మనం మొదటిసారి అని చెప్పి చెప్పవచ్చు. ధన్యవాదాలు తిరుపాల్.